ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి నివాసంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి నివాసంలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సొంత పుట్టినరోజు కార్యక్రమం ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా, ఎందుకంటే ఈరోజు జగనన్న చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఒక అన్నగా, ఒక తమ్ముడి కింద, ఒక కొడుకుగా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ కింద భావించి అందరూ కూడా మరి జగనన్న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇండియన్ పొలిటికల్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కాలర్ ఎగరేసి చెప్పుకోగలుగుతున్నాం వైఎస్ జగనన్న. ఎందుకంటే బిఫోర్ జగనన్న, ఆఫ్టర్ జగనన్న అన్న విధంగా జగనన్న పరిపాలన ఎలా చేశారన్నది కళ్ళ ముందు మనకి చేసి చూపించారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఏ రకంగా డెవలప్ చేశారు, విద్యా వైద్యానికి ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎప్పుడు కూడా మరి ప్రజలు బాగుండాలి, ప్రజలకి అండగా ఉండాలని చెప్పి సంక్షేమ రారాజు కింద నిలబడి ఒకటి కాదు రెండు కాదు పుట్టిన పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ దాకా కూడా ఆయన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టారన్నది మనందరం కూడా మరి 2019 నుంచి 24 దాకా ఆయన పరిపాలనలో కూడా చూసాం. ఆయన అధికారంలోనే ఉండి ప్రతిపక్షంలోనే ఉండి ఏ రోజు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి. మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా 17 మెడికల్ కాలేజెస్ తీసుకుని వచ్చి మరి 7 మెడికల్ కాలేజెస్ రన్నింగ్లో పెట్టి ఇంకా 10 మెడికల్ కాలేజెస్ ఆ యొక్క నిర్మాణ స్థాయిలో మరి సగం నిర్మాణం చేసిన ఘనత వైఎస్ జగన్ అనేది. ఈ రకంగా విద్యా వైద్యానికి అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించిన ఘనత. బికాజ్ ఏ ఊరు వెళ్ళినా కూడా జగనన్న ఈ రకంగా డెవలప్మెంట్ చేశారు, ఆ రకంగా డెవలప్మెంట్ చేశారు. మరి వైజాగ్ చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందంటే జగనన్న టైంలో ఏ రకంగా డెవలప్ చేశారు. ఏ ఏరియాకి వెళ్ళినా ఈరోజు రాజమహేంద్రంలో చూస్తే మరి మా టైంలో మరి జగనన్న యొక్క పరిపాలనలో ఎంత అద్భుతంగా రాజమండ్రి తీర్చిదిద్దామో మనందరికీ కూడా తెలిసిందే, కళ్ళ ముందు కనపడుతున్నాయి. మేము టీడీపీ వాళ్ళ కల్లుపులు మాటలు చెప్పట్లేదండి. జగనన్న ప్రభుత్వంలో జగనన్నకు ఒక విజన్ ఉంది. ఈరోజు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున మరి సర్వమత ప్రార్థనలు చేసి జగనన్నకి మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఇంకా మంచి శక్తినిచ్చి ఈరోజు ఈ యొక్క కుయుక్తి రాజకీయాల్లో మరి మరింత శక్తినిచ్చి పోరాడాలని, మరి ప్రజల పక్షాన్ని ఉండాలని, జగనన్న ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే జగనన్న. నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని మీ యొక్క చెల్లెలు మేడపాటి చెప్తున్నారు.